కోకోనట్ మిల్క్ షేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: లేత కొబ్బరి 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా పవన్? సో ఫస్ట్ ఇంకా అన్ని మనం బ్లెండ్ చేసేసుకోవటమేనా డైరెక్ట్? సో కొబ్బరి అంటే మనకి లేత కొబ్బరికాయలు చూసి తీసుకోవాలా? కాకపోతే ఇది మనకి కొబ్బరి బొండాల్లో వస్తుంది కదా, రెగ్యులర్ గా మనకి కొబ్బరి బొండంలో దొరుకుతుంది. ఓ కొబ్బరి బొండంలో దొరికే కొబ్బరితోనే బాగుంటుంది అది. అంటే లేత కొబ్బరి దాంట్లో ఎక్కువ ఉంటుంది కదా, అదే మనకి దీనికి లేత కొబ్బరి కావాలి. సో కొబ్బరి బొండంలో అయితే మనకి బాగుంటుంది. ఓకే, ఒకవేళ ఇది దొరకకపోతే కొబ్బరికాయల్లోనే కొంచెం లేతది ఉంటే వాడుకోవచ్చు, అది కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ కొబ్బరి తీసుకుందాం. ఫస్ట్ కోకోనట్ ఇలా వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ షుగర్, సో మనకి లేత కొబ్బరి కొంచెం స్వీట్నెస్ ఉన్నా కూడా మనకి మిల్క్ ఇవన్నీ యాడ్ చేస్తే అది సరిపోదు కదా. బేసిక్గా కొబ్బరిలో కూడా చాలా మంది షుగర్ వేసుకొని తింటూ ఉంటారు. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్. ఓకే, సో ఇది మీకు కాలేజ్లో నేర్పించిన వెరైటీయా పవన్, లేకపోతే మీ ఓన్గా ట్రై చేశారు? లేదు, మా కాలేజ్లో నేర్పించిన. కాలేజ్లో. సో అయితే సమ్మర్ స్పెషల్స్ లాంటి వాటిలో ఏమన్నా ఇదా? ఓకే, లైట్గా మిల్క్ యాడ్ చేసుకున్నాం. ఓకే, అదొకసారి ఇలా కదపండి. ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోయిందా? సో నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి అందులో? కొంచెం ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్. ఓకే, టేస్ట్ కోసం. ఓకే, సమ్మర్లో కొంచెం కూలింగ్ కావాలి కాబట్టి కొంచెం కదా, చాలా కావాలి యాక్చువల్లీ. ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లగా. ఓకే, సో మన క్యూబ్స్ రెడీగా ఉంటే దాంట్లోనే వేసి బ్లెండ్ చేసేస్తే మనకి చల్లగా వచ్చేస్తుంది కదా. లేకపోతే మనము బ్లెండ్ చేసుకున్నాక కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు అది ఒకసారి ఫైనల్గా మిక్స్ చేస్తే మనకి రెడీ అయిపోయింది. ఓకే, సో సర్వింగ్ చేసుకోవడం. మనం చక్కగా మనం తాగిన కొబ్బరి బొండాల్లోంచి కోకోనట్ అది కొబ్బరి తీసేసుకుంటే ఇలాంటివి హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సో కొంచెం థిక్ షేక్లా అనమాట. కోర్స్ మిల్క్ షేక్ అంటే మనకి కొంచెం థిక్కే వస్తుంది కదా. సో ఇందులో ఏమన్నా బనానా ఇంకా అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చా కావాలంటే? కాకపోతే అంటే కోకోనట్ ఫ్లేవర్ తెలియదు కదా, అది డిఫరెంట్ గా మనం సెపరేట్ చేసుకోవడం. సో ఓన్లీ కోకోనట్ ఫ్లేవర్ లో కావాలి అంటే మనం ఇది పెట్టుకోవాలి. ఓకే, లైట్ గా పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే సాఫ్ట్ గా ఉంటుంది. ఓకే, లైట్ గా పైన గార్నిష్ కి పిస్తా చాప్. కానీ ఎప్పుడు మనం డిఫరెంట్ మిల్క్ షేక్స్ చేసుకుంటాం, కానీ ఫ్రూట్స్తో ఇలా కోకోనట్తో చాలా బాగుంది ఐడియా అనేది. చాలా కొత్త వెరైటీ, ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను చూస్తుంది. కోకోనట్ మిల్క్ షేక్. ఓకే,
ఓకే, సో మరి కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో లేత కొబ్బరి ముక్కలు, పంచదార, కండెన్స్డ్ మిల్క్ వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పాలు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసి తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ.